హాయ్ అండి. నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా గానీ ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకొచ్చేస్తే గనక ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో, ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఏంటన్నది అర్థమవుతుంది. ఎవరైనా చూడని వారు ఉంటే గనక ఫస్ట్ ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ ఉంటుందనమాట. సో, ఇంక మేము ఫ్రెండ్షిప్ డే నాడు ఇంక మా అపార్ట్మెంట్‌లో లేడీస్ అందరం కూడా గ్యాదర్ అయ్యి చక్కగా చిన్న చిన్ని గేమ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే హౌసీ ఆడుకున్నాము. తర్వాత వచ్చి మ్యూజికల్ చైర్ ఆడుకున్నామండి. ఆడుకున్న తర్వాత ఇక్కడ టైం ఉందని చెప్పేసి లెమన్ స్పూన్ అయితే ప్లాన్ చేసుకొని చక్కగా ఇలా అయితే ఆడుతూ ఉన్నామనమాట. చూస్తూ ఉన్నారు కదా! ఇంకా ఇక్కడైతే గనక 3 రౌండ్స్‌లో పెట్టుకున్నామండి. ఒక 3 మెంబర్స్ ఒక రౌండ్, 3 మెంబర్స్ ఒక రౌండ్, అట్లనే 3 మెంబర్స్ ఒక రౌండ్ అట్లా పెట్టుకొని, ఇంకా ఫస్ట్, సెకండ్ అట్లాగా చూస్ చేసుకున్నాము. తర్వాత ఏంటి అంటే మేమక్కడ బెలూన్స్‌తో కూడా గేమ్ ఆడామండి. అప్పుడు నేను షూట్ చేయడానికి నా ఫోన్‌లో ఛార్జింగ్ లేదనమాట. కానీ ఆ గేమ్ మాత్రం చాలా ఫన్నీగా అయ్యింది. నేనొక చైర్ గూడా పగలగొట్టేశాను మా అపార్ట్మెంట్‌లో. అంత జరిగిందండి. అప్పుడే అనిపించింది, అయ్యో! ఇది మిస్ అయ్యామే అనిపించింది. కానీ అప్పుడు అలా జరుగుతుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చెయ్యం కదా! సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఆడుకున్నప్పుడు ఆ గేము షూట్ చేస్తాను తప్పకుండా. ఇక్కడైతే గేమ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టైం కూడా 7 అట్లా అయిపోతుందండి. ఇంకా కేక్ కటింగ్ చేసేద్దామని చెప్పేసి మేము అరేంజ్ చేసుకున్న చిన్న చిన్న స్నాక్స్, అట్లనే కూల్ డ్రింక్స్, అట్లనే మనకి సెలబ్రేషన్ అంటే కేకు కంపల్సరీ కదా! కేక్ అనమాట. అలానే ఫ్రెండ్షిప్ బ్యాండ్లండి. ఇవన్నీ కూడా చక్కగా టేబుల్ టేబుల్ మీద అరేంజ్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము. ఇంకా చక్కగా నైట్ టైము చల్లగాలి, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఒక ఫ్రెండ్షిప్ సంబంధించి సాంగ్స్ ఆ విధంగా చేస్తూ ఉంటే చాలా అనిపించిందనమాట. ఆ రోజు ఆ మధ్యాహ్నం నుంచి కూడా చాలా హ్యాపీ అండి. కానీ ఒక్కొక్కసారి ఏ ప్లానింగ్ చేసుకోకుండా అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నదే సక్సెస్ అవుతుంది. మాకు కూడా సేము ఫ్రెండ్షిప్ డే రోజైతే అట్లనే అయ్యిందండి. అసలు ప్లానింగ్ కానీ అదేమి కానీ ఏమీ లేదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కరం కూడా. అనుకోకుండా కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి కదా! అనుకోకుండా స్టార్ట్ చేసిందే సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడైతే అదే విధంగా అనమాట. అందరం కూడా చాలా హ్యాపీ అండి. ఇలా గ్యాదర్ అయ్యి కూడా మేము చాలా డేస్ అయిపోతుంది. సో, చక్కగా అయితే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా అపార్ట్మెంట్‌లో కుదిరిన వాళ్ళందరూ అయితే వచ్చారు మ్యాక్సిమం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి చక్కగా ఇక్కడైతే సెలబ్రిటీకి అయితే అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ వింటూ ఇక్కడ క్యాండిల్స్ అవన్నీ కూడా వెలిగించేసి చిన్నగా ఆ విధంగా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ కేక్ కటింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. మీరు దీన్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! అందరూ కూడా చక్కగా కేక్ కటింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా కేక్ ఉంది అంటే మ్యాక్సిమం ఇంకా ఫేసెస్‌కైతే అప్లై చేసేస్తాం కదా! సో, అక్కడ అలా సరదాగా కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే మన ఈవెంట్ అంతా సంబంధించి ఫ్రెండ్షిప్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ ఏంటి అంటే చీటీలు ఒక్కొక్కరు ఒక్కోటి తీస్తారనమాట. మీకు ముందు వీడియోలో చెప్పున్నాను కదా! మీ చీటీల మీద మా నేమ్స్ రాస్తున్నాము. అవి ఏంటో మీకు నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పేసి. దీనికోసమేనండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ తీసుకున్నారు కదా! అందులో ఒక నేమ్ ఉంటుందనమాట. ఆ నేమ్ ఎవరికైతే వచ్చిందో, ఎవరైతే వచ్చారో వాళ్ళు వెళ్ళి
చెప్పకుండా తనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టాలి. ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా! ఈ ఆంటీకి అయితే హేమ గారు వచ్చారు. సో, ఆ విధంగా చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్‌లా కట్టడం అనమాట. లాస్ట్ ఇయర్ కాదులెండి 2 ఇయర్స్ బ్యాక్ అట్లా అనుకుంటా. అప్పుడు కూడా మేము సేమ్ ఇలానే ప్లాన్ చేసుకున్నాము. చక్కగా ఇక్కడైతే అందరికి కూడా చూస్తున్నారు కదా! ఇందాక ఆంటీ కట్టారు. తర్వాత తిను వచ్చి ఆ అమ్మాయికి కట్టారనమాట. ఆ అమ్మాయి వచ్చి, ఈ అమ్మాయి వచ్చి ఈ ఆంటీకి. ముగ్గురు అలాగా ఒకరికొకరికి వచ్చింది. తర్వాత తినొచ్చి ఈ ఫస్ట్ ఫ్లోర్ సత్య ఆ విధంగా అనమాట. ఏదో అది ఎక్స్‌పెక్ట్ చెయ్యం కదండీ! ఎవరి పేరు ఎవరికొస్తుందో ఏంటి అని చెప్పేసి. ఇంకా ఈవిడైతే సత్య అయితే రమగారు వచ్చింది. రమగారైతే నాకనమాట. చూస్తున్నారు గదా! ఇక్కడ నేను అనుకుంటున్నాను నాకు ఎవరు కడతారా? ఎవరు కడతారా? ఏంటనేసని. ఫైనల్‌గా అయితే తినొచ్చి కట్టారు. నెక్స్ట్ నేనే కట్టాలి. ఇక్కడ చూస్తున్నారు గదా! అదో హ్యాపీ. సరదా. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో వినాయక చవితి కలుస్తాం మళ్ళీ అందరం కూడా ఈ విధంగా. సో, నేనిక్కడైతే చిన్నగా అందరిని ఆట పట్టిస్తున్నాననమాట. ఎవరికి కట్టాలి, ఎవరికి కట్టాలని చెప్పేసి. ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళందరినీ కూడా కళ్ళు మూసుకోమని చెప్పి, ఆ విధంగా చేతులైతే ఫ్రంట్‌కి చాపి నేనైతే ఎవరికి కడతానో ఏంటనేసి చెప్పేసి అలాగా జస్ట్ అలాగా ఫన్ వేలో అనమాట. నేనైతే ఇక్కడ అంజలి గారికైతే కడుతూ ఉన్నాను. చూస్తున్నారు కదా! అంజలి గారికైతే కట్టాను. తినైతే ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా తిను ఇక్కడ ఉండరులెండి. తిను జాబ్ పర్పస్ మీద తిరుపతి అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి తినకి పేర్లు కన్‌ఫ్యూజ్ అనమాట. వచ్చింది తిన పేరొచ్చింది. కానీ కట్టేది వేరే తనకి కడుతున్నారనమాట. నాకు డౌటొచ్చింది. అవును గాయత్రి అన్నారు కదా! గౌరీ గారు కడుతున్నారు ఏంటని చెప్పి అంటే అక్కడ అదే అనమాట. అందరూ కూడా ఒక్కసారిగా గట్టిగా నవ్వేసరికి అది ఇదయ్యింది. దీనికేంటంటే పేర్లు కన్‌ఫ్యూజ్ వచ్చేస్తాయండి. ఇక్కడ ఉండరు కదా! అందుకు. ఇక్కడుంటే అలవాటయిపోతుంది మాక్సిమము. అందుకే మేమేదో ఖైదీ నంబర్స్‌లాగా ఫ్లాట్స్ నేమ్ తిప్పుకుంటాము పేర్ల కంటే. 103, 503, 303, 501 అట్లా చెప్పుకుంటామనమాట. దాన్ని బట్టన్నా రోల్ ఏంటనేది అర్థమవుతుంది. సో, ఇక్కడైతే ఆ విధంగా ఇంకందరం కూడా చక్కగా ఒకరికొకరు బ్యాండ్స్ అయితే కట్టేసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు కూడా మీ యొక్క అపార్ట్మెంట్‌లో కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్‌తో కానీ ఇలాగ ఏమన్నా ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకుంటారా? ఇలాగ గ్యాదర్ అయ్యి అందరూ చక్కగా కేక్ కటింగ్ అని ఇట్లాగా ప్లానింగ్ ఏమైనా చేసుకుంటారండి? ఏమైనా చేసుకుంటే గనక మీరు కింద కామెంట్ చేయండి. అలానే మీరు ఏమేమి గేమ్స్ ఆడుకుంటారు, ఏమేమి గేమ్స్ పెట్టుకుంటారో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మాకెప్పుడు కూడా గేమ్స్ ఆడేటప్పుడు ఏ గేమ్ ఆడాలి, ఏ గేమ్ ఆడాలన్న కన్‌ఫ్యూజ్‌లో ఉంటామనమాట. సో, ఇంకిక్కడైతే ఏంటి అంటే మేము గేమ్స్ ఆడుకున్నాం కదా! అందులోంచి ఫస్ట్, సెకండ్ సెలెక్ట్ చేసి జస్ట్ అప్పటికప్పుడే ప్లానింగ్ కదండీ మనది. గిఫ్ట్స్ ఏమి అరేంజ్ చేసుకోలేదు. జస్ట్ ఏంటంటే 5 స్టార్ చాక్లెట్సే అనమాట. ఫస్ట్ వచ్చిన, సెకండ్ వచ్చిన వాళ్ళందరికి కూడా చక్కగా 5 స్టార్ చాక్లెట్స్ అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట. నాకైతే 2 సార్లు వచ్చింది. నేను మ్యూజికల్ చైర్‌లో ఫస్ట్ వచ్చాను. అలానే మీకు చెప్పున్నాను కదండీ! నేను బెలూన్స్ గేమ్ ఆడానని, చైర్ కూడా ఇరగ్గొట్టానని చెప్పి. అందులో కూడా మేమైతే విన్ అయ్యామనమాట. సో, ఆ విధంగా నాకు 2 చాక్లెట్స్ వచ్చాయన్నమాట ఆ రోజు. అక్కడ చాక్లెట్సా, ఇదా, అదా అని కాదు గానీ, సరదాగా టైం స్పెండ్ చేశామా లేదా అన్న ఇంటెన్షన్ అంతే. ఇంకా ఫైనల్‌గా అయితే గిఫ్ట్స్ ఇవ్వడము, అలానే ఆ బ్యాండ్స్ కట్టుకోవడము అంతా కంప్లీట్ అయిపోయిందండి. అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు 8 అట్లా అయ్యిందనమాట. సో, ఈ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. హాయ్ అండి. ఇంక ఫైనల్‌గా అయితే మా యొక్క చిన్న పార్టీ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు టైం అయితే 8 అయిందండి. నేనైతే వెళ్ళడం 2:30కి అట్లా కిందకెళ్ళాను. ఇంకా 2:30 నుంచి ఇప్పుడు 8 వరకు కూడా కిందే ఇంకా అలా సరదాగా కేక్ కటింగు, గేమ్స్ అని ఇవన్నీ. ఇంకా అందరూ కలిసామంటే టైము కూడా తెలీదు కదా మనకి. సో, ఆ విధంగా అయితే 8 అయితే అయ్యిందండి. నేను ఇంక వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫుల్ చెమట పట్టేసి చిరాకుగా అయిపోయిందని చెప్పి. నేనైతే ఇంకా సరదాగా గేమ్స్ అవి ఆడుకున్నాము. అలానే చూస్తున్నారు కదా! ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇది కూడా కట్టించేసుకున్నాననమాట. సో, సరదాగా నేనైతే నాకు వీలైనంత వరకు అయితే నేను షూట్ చేశానండి. ఇది ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చూసి. ఒకవేళ మీరైనా చేసుకుంటే కనుక ఏమేమి గేమ్స్ ఆడుకుంటారో కింద కామెంట్ చేయండి.
గేమ్స్ ఆడుకునేటప్పుడు ఎప్పుడు మాకు కన్ఫ్యూజ్ అనమాట, ఏ గేమ్ ఆడుకోవాలి ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మేము అసలు ప్లాన్ చేసుకోలేదులేండి ముందు రోజే మేము కూడా. ఈ రోజే జస్ట్ ఫ్రెండ్షిప్ డే రోజే మార్నింగ్ స్టేటస్ అవి వస్తూ ఉంటాయి కదా మనకి వాట్సాప్లో. ఈరోజు ఫ్రెండ్షిప్ డేనా అనుకున్నాను. తర్వాత ఇంకా ఒకరు అట్లాగా ఫ్రెండ్షిప్ డే కదా ఏమైనా సెలబ్రేట్ చేసుకుందాం అది ఇదనంటే కరెక్ట్గా 12కి 12:30కి అట్లా అనుకున్నామండి మేము. ఇలాగా సరదాగా అందరూ గ్యాదర్ అయ్యి చాలా డేస్ కూడా అయిపోతుంది కదా, సరదాగా కేక్ కటింగ్ చేసుకుందాము అనేసి అనుకున్నాము. సో అందరూ కూడా ఒప్పుకున్నారు. సరదాగా సండే కాబట్టి ఇంక అందరూ అవైలబుల్ ఉన్నారండి. సో అందరం కూడా గ్యాదర్ అయ్యి చక్కగా అయితే టైం స్పెండ్ చేసాము. మళ్ళీ మేము ఇలా టైం స్పెండ్ చేసేది వినాయక చవితికి అనమాట. నేనైతే లీగల్లీ వెయిట్ చేస్తున్నాను వినాయక చవితి ఎప్పుడు వస్తుందని చెప్పి. ఈ రకంగానే కలుసుకోవచ్చు చక్కగా అందరూ ఆడుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, చాలా బాగుంటుంది 5 days కూడా. ఓకే అండి, ఇప్పుడైతే నాకు ఆకలి కూడా వేయట్లేదు. కింద బొబ్బట్టని స్నాక్స్ డ్రింక్స్ అవన్నీ కూడా తాగేసి తినేసాము ఫుల్గా. ప్రజెంట్ అయితే ఆకలి ఏమీ లేదు. కాసేపటి కొద్ది ఏమైనా ఆకలేసి తింటాను, లేదు అంటే లేదనమాట. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.